హాయ్ గైస్, నేను మీ కౌశిక్ లంతా. మీరు చూస్తున్నారు సాఫ్ట్వేర్ విత్ కౌశిక్. వెల్కమ్ టు చాప్టర్ 2 ఆఫ్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ కోర్స్. మనం బ్యాక్ అండ్ డెవలప్మెంట్ కోర్స్ చేస్తున్నాం కదా, ఇది చాప్టర్ 2 అన్నమాట. ఈ చాప్టర్ 2 లో మనం ఎన్విరాన్మెంట్ సెటప్ అయితే చేద్దాం. ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఏం లేదు, ఈ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అండ్ టూల్స్ ని డౌన్లోడ్ చేయడం అనమాట. మన ల్యాప్టాప్ ని మన డెవలప్మెంట్ కి తగ్గట్టు సెట్ చేయడం, ఇదే ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా దీని గురించి అయితే చూద్దాం. అండ్ ఇంకో విషయం, మీలో చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ఇష్యూస్ అయితే ఉండొచ్చు. అవన్నీ ఎలా సాల్వ్ చేస్తే ఏంటన్నా అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. సో దానికోసం నేను ఒక సింపుల్ సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. ఏంటంటే, మన ఛానల్ ఓపెన్ చేసి మీరు జాయిన్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు మొత్తం 3 టైప్స్ ఆఫ్ మెంబర్షిప్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి కోడ్ సీకర్, ఇంకోటి ప్రాజెక్ట్ ప్రో, ఇంకోటి కెరీర్ ఆర్కిటెక్ట్. ఈ మూడిట్లో ఎవరు ఏది తీసుకుంటే బెస్ట్ అని చెప్తాను చూడండి. మీకు ఓన్లీ డౌట్స్ మాత్రమే సాల్వ్ చేయాలి, లేదా రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే సాల్వ్ చేయాలంటే మీరు కోడ్ సీకర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది నేను 19 రూపీస్ పెడదాం అనుకున్నాను, బట్ ఇది మినిమమే 29 రూపీస్ ఉందన్నమాట. సో దానివల్ల ఇదైతే పెట్టాను. మీరు ఈ మెంబర్షిప్ తీసుకుంటే మీకు నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ అనేది షేర్ అవుతుంది అనమాట. సో ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి మీ డౌట్స్ అని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. తర్వాత ప్రాజెక్ట్ ప్రో, ఇది వచ్చేసరికి పర్ మంత్ 59 అయితే పడుతుంది. ఇదేంటంటే, ఈ మెంబర్షిప్ లో మీకు బెనిఫిట్స్ ఏంటంటే, ప్రీవియస్ గా నేను 29 రూపీస్ మెంబర్షిప్ ఏవైతే చెప్పిన అవన్నీ ఉంటాయి. అంటే డౌట్ రెజల్యూషన్, లేకపోతే ఇష్యూస్ ఏమైనా వస్తే వాటిని సాల్వ్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు మెంబర్ స్పెషల్ ప్రాజెక్ట్స్ అనమాట. ఈ కోర్స్ ప్రోగ్రెస్ అవుతూ కొద్దీ మనం కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేస్తాం, అవి ఓన్లీ మీకు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ప్రో మెంబర్షిప్ అయితే తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇవి అవైలబుల్గా ఉంటాయి అనమాట, మిగతా వాళ్ళకైతే ఉండవు. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంకొన్ని డెప్త్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. దాని తర్వాత కెరీర్ ఆర్కిటెక్ట్, ఇది 199 రూపీస్ పర్ మంత్ అనమాట. ఇందులో మీకు ఏమేమి ఉంటాయంటే, మీరు ఈ మెంబర్షిప్ లో ఉన్నంత కాలం మీకు నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది. దాంతో పాటు మీ రెజ్యూమే మేమే ప్రిపేర్ చేసేస్తాం. అండ్ అలానే కంప్లీట్ పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది అనమాట. అంటే మీకు జాబ్ వచ్చే వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది. ఈ 199 రూపీస్ మెంబర్షిప్ లో మనకి ఇవైతే ఉంటాయి అనమాట. కంప్లీట్ గా నేను 3 టైప్స్ గా డివైడ్ చేశాను. మీకు ఏ టైప్ అయితే నచ్చదో ఆ టైప్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. బేస్ మాత్రం 29 రూపీస్. ఐఎమ్ వెరీ సారీ గైస్, ఇంతకన్నా తగ్గించడానికి అయితే అవ్వలేదు అనమాట. యూట్యూబ్ మినిమం 29 తో స్టార్ట్ చేయమన్నాడు. సో అందుకే నేను 29 అయితే పెట్టాను. ప్రాజెక్ట్స్ కావాలనుకుంటే 59, కంప్లీట్ కెరీర్ గైడెన్స్ కావాలనుకుంటే 199. ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్ లోనే పెట్టాను. మీకు ఎవరికన్నా సరే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. సో ఇదన్నమాట. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వకపోతున్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ గా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఏంటంటే 3 థింగ్స్ అనమాట. ఒకటి విఎస్ కోడ్, ఇంకొకటి పోస్ట్ మ్యాన్, ఇంకోటి వచ్చేసరికి కంపాస్, మొంగోడిబి కంపాస్ అనమాట. ఈ 3 మనకైతే ఇంపార్టెంట్. విజువల్ స్టూడియో కోడ్, అసలు ఈ విజువల్ స్టూడియో కోడ్ ఎందుకు? సింపుల్ గా చెప్పాలంటే ఇది మన కోడ్ ఎడిటర్ అనమాట. ఇందులోనే మనం కోడ్ని అయితే రాస్తాం. చాలా ఉన్నాయి కదా అన్న, ఇదే ఎందుకు యూస్ చేయాలంటే ఇది చాలా ఫేమస్ అనమాట. దాంతోపాటు ఇది మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విజువల్ స్టూడియో కోడ్ లో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే రాయొచ్చు అనమాట. జస్ట్ వాటి ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. అండ్ ఇది మైక్రోసాఫ్ట్ వాడిది కాబట్టి మనకి బగ్స్ ఏమన్నా సరే చాలా ఫాస్ట్ గా క్లియర్ అయితే అయిపోతాయి. అండ్ తర్వాత పోస్ట్ మ్యాన్. ఈ పోస్ట్ మ్యాన్ ఎందుకంటే, మనం బ్యాక్ అండ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఏపీఎస్ రాస్తాం కదా, ఏపీఎస్ గురించి మీకు తెలియకపోయినా పర్వాలేదు, లేకపోతే మనం బ్యాక్ అండ్ కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్ని టెస్ట్ చేయడానికి మనకి పోస్ట్ మ్యాన్ అయితే కావాలి. దీన్ని మళ్ళీ మనం విజువల్ స్టూడియో కోడ్లో కూడా చేయొచ్చు, బట్ పోస్ట్ మ్యాన్లో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని. దాని తర్వాత కంపాస్, మొంగోడిబి కంపాస్. ఇది ఎందుకంటే మన డేటాబేస్ని చెక్ చేసుకోవడానికి అనమాట. అంటే డేటా ఎంట్రీస్ ఏమైనా అయ్యాయా, లేకపోతే వాటిని అప్డేట్ చేయాలన్నా, లేకపోతే ఇలా డీటెయిల్స్ అని మనం చెక్ చేసుకోవాలన్నా, లేకపోతే వీటి మీద వర్క్ చేయాలన్నా సరే మనకి మొంగోడిబి కంపాస్ అయితే కావాలన్నమాట. ఈ 3 మనం అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం విజువల్ స్టూడియో కోడ్ని అయితే డౌన్లోడ్ చేద్దాం. అండ్ అలానే చెప్పడం మర్చిపోయాను, ఇంకొకటి నోట్ జేఎస్ అనమాట. ఈ నోట్ జేఎస్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మనం విజువల్ స్టూడియో కోడ్ని అయితే డౌన్లోడ్ చేద్దాం. లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయినా సరిపోద్ది, లేకపోతే డైరెక్ట్గా లింక్ అన్న ఓపెన్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పి టైప్ చేయండి. మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. మీ ఓఎస్ ప్రకారం విండోస్ అయితే విండోస్, లైనక్స్ అయితే లైనక్స్, మ్యాక్ అయితే మ్యాక్. నాది మ్యాక్ కాబట్టి నేను మ్యాక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. చిప్ కూడా చూసుకోండి, ఇంటెల్ యాపిల్ అని చెప్పి, నాది యాపిల్ సిలికాన్ కాబట్టి అదైతే సెలెక్ట్ చేస్తున్నాను. డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో నేను డెస్క్టాప్లో సేవ్ చేసుకుంటున్నా. డన్. ఇంకోటి ఏమన్నాం, పోస్ట్ మ్యాన్. డౌన్లోడ్ పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ కూడా మనకు కావాలి. సో ఇక్కడ డౌన్లోడ్ పోస్ట్ మ్యాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాక్ విత్ యాపిల్ చిప్, ఇంటెల్ చిప్ అంటది. మీకు విండోస్ కావాలంటే విండోస్ కూడా ఇక్కడ ఉన్నాయి, లినక్స్ కావాలంటే లినక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో నాది మ్యాక్ కాబట్టి నేను మ్యాక్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, డెస్క్టాప్ సేవ్.
అండ్ దీని తర్వాత ఏమన్నాను, కంపాస్, డౌన్లోడ్ MongoDB కంపాస్. సో ఇది కూడా సేమ్ ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి మీ ఓఎస్ ప్రకారం నాది మ్యాక్ ఓఎస్ కాబట్టి నేను మ్యాక్ ఓఎస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాది M4 మ్యాక్స్, ఒకవేళ మీది M2 M3 అయినా సరే ఇక్కడ M1 చూపిస్తుంది ఏంటన్నా అనుకోవద్దు, ఇదైతే వర్క్ అవుతుంది, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. దీని మీద సెలెక్ట్ చేసి ఇప్పుడు డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో అన్ని డెస్క్టాప్లో మ్యాక్సిమం స్టేబుల్ వర్షన్స్ డౌన్లోడ్ చేయండి. ఈ రీడ్ ఓన్లీ ఎడిషన్స్, బేటాస్ ఇవి అసలు ఏం డౌన్లోడ్ చేయొద్దు, స్టేబుల్ వర్షన్కి మాత్రమే వెళ్ళండి. అండ్ దీని తర్వాత ఇంకోటి ఏమన్నాను, నోడ్, డౌన్లోడ్ Node.js. సో ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ వర్షన్ ఏది 23 అనమాట, దీన్ని సెలెక్ట్ చేయండి. మీ ఓఎస్ని సెలెక్ట్ చేసుకోండి, నాది మ్యాక్ ఓఎస్. అండ్ ఇక్కడ స్టాండ్ అలోన్ అండ్ మ్యాక్ ఓఎస్ అంటది, ఇన్స్టాలర్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీ ఓఎస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, x64 అంటే ఇంటెల్ చిప్స్ వరకు అనమాట. ఇంకా ఇంటెల్ మ్యాక్ బుక్స్ వాడుతుంటే వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్స్ అందరూ నాకు తెలిసి యాపిల్ సిలికాన్ ప్రాసెసర్స్ అంటే M1 M2 M3 M4 వాడతారు కాబట్టి ARM64 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇన్స్టాలర్ మీద క్లిక్ చేయండి అండ్ అన్నీ డౌన్లోడ్ అయితే అయిపోతాయి. సో ఎక్కువసేపు ఏం పట్టవు, అన్నీ చాలా తక్కువే ఉంటాయి. డన్. సో సరిపోయినాయి మనకి అన్నీ ఇక్కడికి అయితే వచ్చాయి, అంటే డెస్క్టాప్లో డౌన్లోడ్ చేసాను కాబట్టి డెస్క్టాప్లో అయితే ఉన్నాయి. ఫస్ట్ VS కోడ్ అనమాట, డబుల్ క్లిక్ చేయండి, అంటే జిప్ ఫైల్ అన్జిప్ చేయండి. అండ్ ఒక్క నిమిషం, ఇది లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మ్యాక్ బుక్స్ వాళ్ళకి, విండోస్ వాళ్ళకి ఆటోమేటిక్ ఇన్స్టాలర్లో డౌన్లోడ్ అయిపోద్ది. మ్యాక్ బుక్ వాళ్ళు ఫైండర్ ఓపెన్ చేయండి. ఈ ఫైండర్లో మీకు అప్లికేషన్ ఉంటుంది కదా, ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఈ విజువల్ స్టూడియోని తెచ్చేసి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసేయండి. ఓకే, డన్. దాని తర్వాత పోస్ట్ మ్యాన్ కూడా డబుల్ క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మ్యాక్సిమం అందరికీ ఒకటే, విండోస్ వాడుతున్న వాళ్ళు మాత్రం జస్ట్ అది SR నో అని అడుగుతుంది, అన్నిటికి ఎస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి అంతే, పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. పోస్ట్ మ్యాన్ కూడా సేమ్ అనమాట, అప్లికేషన్స్లోకి రండి అండ్ పోస్ట్ మ్యాన్ తెచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసేయండి. ఓకే, డన్. అండ్ అలానే MongoDB కంపాస్ సేమ్ డబుల్ క్లిక్ అండ్ MongoDB కంపాస్ని తీసుకొచ్చి డైరెక్ట్గా అప్లికేషన్లో అయితే వేసేయండి. ఓకే, సో అంతే అనమాట. ఇది అయిపోతే ఇక్కడ మనకి చూపిస్తుంది, మేబీ నేను సరిగ్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయలేనట్టున్నాను. ఓకే, అవుతుంది. ఓకే, వచ్చేసింది, డన్. సో మనం అన్ని ఇన్స్టాల్ చేసేసుకొని అండ్ ఫైనల్గా మనకు మిగిలింది ఏంటంటే ఈ Node.js ప్యాకేజ్ మేనేజర్. ఓకే, ఈ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటి, అసలు ఈ Node.jsని ఎందుకు యూస్ చేస్తున్నాం ఏంటని చెప్పి మనం కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓన్లీ మన డెవలప్మెంట్ సెటప్ మాత్రమే ఈ వీడియోలో అనమాట. సో దీన్ని డబుల్ క్లిక్ చేయండి అంటే కంటిన్యూ అగ్రీ ఇన్స్టాల్. మీ పాస్వర్డ్ అడిగితే పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఇది మ్యాక్ ఓఎస్ వాళ్ళకి అడుగుతుంది, విండోస్ వాళ్ళకి అయితే అడగదు. ఓకేనా, సో అయిపోయింది, డన్. సో అన్నీ ఇన్స్టాల్ అయితే అయిపోయాయి మనకి. సో ఇదేమైనా మనకి వెళ్ళకపోతే అప్లికేషన్లో అయితే వేసేయండి. ఓకే, నాకు తెలిసి ఇది ఎజెక్టబుల్ అనమాట, సో ఎజెక్ట్ అయితే చేసేయండి. డన్. ఇంకా వీటితో మనకు పని లేదు, అన్నీ తీసుకొచ్చి రీసైకిల్ బిన్లో అయితే వేసేయండి అండ్ ఎంటీ బిన్ అయితే చేసేయండి. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే VS కోడ్ ఓపెన్ చేయండి. VS కోడ్ ఓపెన్ చేశాక అది సక్సెస్ఫుల్గా మీకు ఇలా విండో ఓపెన్ అవుతుందో లేదో చూసుకోండి. ఓపెన్ అయిందంటే మీరు హ్యాపీగా ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకున్నట్టే అర్థం. దాని తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్స్లోకి వచ్చి, ఓకే, ఇక్కడ ఎక్స్టెన్షన్స్లోకి వచ్చి నాకు ఆల్రెడీ కొన్ని అయితే డౌన్లోడ్ అయ్యి ఉన్నాయి. ఇందులో మీరు MongoDB, ఓకేనా, ఈ MongoDB డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఇక్కడ సెర్చ్లోకి వచ్చి MongoDB అని చెప్తే మీకు ఫస్ట్ 2 అయితే వస్తే ఆ 2 డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత Node.js. ఓకే, సో ఈ Node.js చూసారా, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. Node.js స్నిప్పెట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ట్రస్ట్ పబ్లిషర్ అండ్ ఇన్స్టాల్ అంతే చాలు. అండ్ దాని తర్వాత మిగతా అంత యూజ్ అయితే ఏం లేదు. మీకు కావాలంటే ఫార్మాటర్స్ అని చెప్పి ఉంటాయి, మీకు కోడ్ క్లియర్గా ఉండాలంటే, బట్ అంతలా ఏం అవసరం లేదు, ఇవైతే సరిపోతాయి. ఓకే, VS కోడ్ని అయితే క్లోజ్ చేసేయండి. అండ్ ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేయండి, ఓపెన్ మీద క్లిక్ చేయండి, డన్. ఇవన్నీ నేను ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్ అనమాట. వస్తే మీకు అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది, మీరు క్రియేట్ చేసుకున్నా చేసుకోకపోయినా సరే ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు, మీరు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. డన్. అండ్ అలానే కంపాస్ని కూడా ఓపెన్ చేయండి, MongoDB కంపాస్. సో ఓపెన్. సో అంతే అనమాట, చెప్పానుగా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మీకు ఇలా సక్సెస్ఫుల్గా ఓపెన్ అయితే ఎటువంటి ఇష్యూస్ లేవని అర్థం. అండ్ క్విట్. అండ్ ఫైనల్గా మన Node.js డౌన్లోడ్ చేసాం కదా, అది ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం మనం టెర్మినల్కి వెళ్ళాలి. మ్యాక్ ఓఎస్ లినక్స్ ఓఎస్ వాళ్ళకైతే టెర్మినల్, విండోస్ వాళ్ళకైతే కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ
-v అని ఇవ్వండి. ఓకే. తర్వాత ఎంటర్ మీద అయితే క్లిక్ చేయండి. మనం డౌన్లోడ్ చేసిన 23 వర్షన్ కదా! ఇక్కడ మీకు ఆ 23.10.0 ఓకే. నెంబర్ ఏదన్నా పర్వాలేదు. బట్ ఈ విధంగా మీకు వి తర్వాత నెంబర్ వచ్చిందంటే సక్సెస్‌ఫుల్‌గా మీరు నోడ్ జేఎస్‌ని కూడా ఇన్‌స్టాల్ చేశారని అర్థం. ఓకే. సో, ఇదనమాట మన కంప్లీట్ డెవలప్‌మెంట్ సెటప్. మన నెక్స్ట్ వీడియోలో అసలు నోడ్ జేఎస్ అంటే ఏంటి? అసలు ఈ ప్యాకేజ్ మేనేజర్స్ అంటే ఏంటి? అండ్ మనకి టెర్మినల్‌లో ఆర్ కమాండ్ ప్రాంప్ట్‌లో తెలియాల్సిన కొన్ని కమాండ్స్ గురించి అయితే చూద్దాం. ఓకే. ఆ తర్వాత మనం కోడింగ్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. సో, ఇదనమాట గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ ఇందాక చెప్పాను కదా! ఈ 3 మెంబర్‌షిప్స్ మీకు ఏది సూటబుల్ అయితే అది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకనే కాదు మన ఛానల్ కూడా హెల్ప్ అవుతది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నేను మీ కౌశిక్ లంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. బై బై.